హాయ్ అండి. ఓ దిక్కు చలి పెడుతుందిరా దేవుడు అంటే మా చిన్నారైతే పొద్దున్నే లేస్తుంది 6కి అట్లా. నాకైతే ఈ చలికి అస్సలే లేవాలనిపిస్తలేదు. 7 అయ్యాకనే లేస్తున్నాను. 4-5 డేస్ నుండి అయితే మరీ దారుణంగా చలి పెడుతుంది. సంక్రాంతి ఫెస్టివల్ దగ్గరికి వస్తుంది కదా, ఈ పండగకు ముందు చలి బాగా పెడుతుంది అంటారు కదా, అందుకేనేమో నేను లేచేసరికి మంచి స్మెల్ వస్తుంది. ఏంటా అని చూస్తే మా అత్తమ్మ పప్పు కర్రీ చేస్తుంది. తాలింపు స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ స్మెల్కి ఆకలి వేస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. మీకు కూడా ఇంతేనా గైస్? నిన్న మొన్న ఇత్తల కూరతోటి తిండే, చిక్కుడుకాయ కూరతోటి తిండే, అవ్వకాయకు ఒక తీరు ఇత్తలు అద్దయితే మరి ఎట్టా ఏం కూర వేసుకొని తింటారు, అయ్యేం కూర అవ్వేం కూర. సరే ఫ్రెండ్స్, మా అత్తమ్మ ఏమంటుందో పండగ చేసుకోండి, నిన్న మొన్న బొబ్బల కర్రీతో తినలే కదా, ఇవాళ పప్పు కర్రీ కదా, మంచిగా తినండి అని అంటుంది. రోజు ఎండ కోసం ఫుల్ వేచి చూస్తున్నాం. మరి దారుణంగా లేట్ వస్తుంది ఎండ అయితే. చూడండి, అచ్చుడితోనే మాకైతే మంచిగా వస్తుంది మార్నింగ్ ఎండ. ఇలా కాసేపు ఎండకే కూర్చుంటాము చలిపోయేదాకా. మళ్ళీ మన శరీరానికి కూడా విటమిన్ డి ఇస్తుంది ఎండ. పిల్లలకు కూడా చాలా మంచిది. మా అత్తమ్మ షాప్కి వెళ్ళింది నేను బ్రష్ చేసే వరకు, అప్పటికి హర్షప్పాలు చేస్తుందట, అందుకోసం ఈ ఐటమ్స్ అన్ని తెచ్చింది. హర్షప్పాల వీడియో ఇంకో షార్ట్లో పెడతాను చూడండి. ఇక ఫ్రెష్ అప్ అయి ఫుల్గా తినేసిన పప్పు కర్రీతోని. చిన్నాన్న అయితే రెడీ చేసి పడుకోబెట్టాను కదా, ఆమె అయితే ఇవాళ తినేటప్పుడు లేవలేదు. మంచిగా నేను టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా తినేసాను. ఇక వేరే పనులు ఉంటే కూడా చేసుకున్నాను. చిన్నారికి కూడా రైస్ పెట్టాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.